చిన్న కథ. మాటే మంత్రం. పులికేశిపురం అనే ఊరి చివర ఉన్న అడవి దొంగలకు అడ్డాగా ఉండేది. ఆ అడవి గుండా ఎవరైనా వెళ్తే వారిని అడ్డగించి సొత్తు ఎత్తుకెళ్ళేవారు. ఒకరోజు రామరాజు తన కూతురి పెళ్లి కోసం పట్నంలో ఉన్న షావుకారు వద్ద సొమ్ము అప్పు చేసి అడవిదారి గుండా ఊళ్ళోకి బయలుదేరాడు. భయపడుతూనే నడుస్తూ వెళ్తున్న రామరాజును దొంగలు అడ్డుకున్నారు. అతడిని చుట్టుముట్టి సొత్తు ఇవ్వు, లేకుంటే చంపేస్తామని బెదిరించారు. వారి మాటలకు భయపడిన రామరాజు తన వద్ద ఉన్న సొమ్మును వారి ఎదుట పెట్టి, అయ్యా, నా కూతురి పెళ్లి కోసం అప్పు చేసి తీసుకెళ్తున్నాను. దీనిని దోచుకొని ఓ ఆడపిల్ల పెళ్లిని చెడగొట్టేంత దుర్మార్గులు కారనుకుంటాను మీరు. మీకు ఆడబిడ్డలు ఉండొచ్చు, పోనీ ఈ సొమ్ము తీసుకొని నన్ను చంపేయండి. ఎందుకంటే డబ్బులు లేక నా బిడ్డ పెళ్లి ఆగిపోతే ఆ బాధను నేను తట్టుకోలేను అని అన్నాడు. రామరాజు మాటలు వారిలో మార్పు తెచ్చాయి. సరే వెళ్ళు, ఒక ఆడబిడ్డ పెళ్లి చెడగొట్టేంత దుర్మార్గులం కాదు మేము అని వారి వద్ద ఉన్న కొంత డబ్బును ఇచ్చి, అన్నల బహుమతి అని చెప్పి నీ బిడ్డకు ఇవ్వు అని చెప్పి రామరాజును విడిచిపెట్టారు. నీతి: మన మంచితనమే మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది.